ఉదయం జియో ఇష్యూ చేయొచ్చు. మరి అలాంటివి చాలా ఉన్నాయి. అలాంటివి అనేక అంశాలున్నా కూడా ఈరోజు వరకు కూడా ఒక్క జియో ఇష్యూ కాలేదు. 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నది కాంట్రాక్ట్లలో అన్ని డిపార్ట్మెంట్ల మీటింగ్ పెట్టి జియో ఇష్యూ చేస్తే అయిపోతుంది. గురుకులాల ఏర్పాటు ఇమీడియట్గా అయిపోతుంది. ఒకరోజు డిసిషన్ తీసుకుంటే, ఒక వర్క్షాప్ పెట్టుకుంటే. ఇక ఎంబీసీ మంత్రిత్వ శాఖ అన్న చెప్తాడు, ఇక మంత్రులు అన్నారు ఇద్దరు, చిరు వ్యాపారులకు 10 లక్షల రూపాయల అసలు ఏమి వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు అందరికీ. ఎక్కడ పోయింది అది? జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో స్టడీ సర్కిల్, లైబ్రరీలు, క్యాంటీన్తో సహా ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కటి కూడా కాలేదే. మీరు అనుకుంటే ఒక్కరోజు అయ్యే పని కదా, ఒక జియో ఇష్యూ చేస్తే అయిపోతుంది కదా. బీసీ ఐక్య భవనాలు అన్నారు. జిల్లాలో ప్రతి మండలాల్లో గురుకులాలతో పాటుగా నవోదయ విద్యాలయాలను సమానంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వాళ్లకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. ఎక్కడిస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్? కాలేజీలు మూతపడుతున్నాయి, కోట్ల కొద్ది బకాయిలు ఏర్పడతా ఉన్నాయి. ఆ కాలేజీల చైర్మన్ రవికుమార్ గారు, జేపీఎన్సీ రవికుమార్ గారు, మేము సావాలనా బతకాలన్నా అర్థమైతే లేదు, అప్పుల పాలైపోయినాం, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి మొత్తుకుంటూ ఉన్నారు కాలేజీ వాళ్ళు. బీసీ విద్యార్థులు అంటేనే మరి మీరు ఫీజు రాదు ఎట్లా అని చెప్పి చదువుకునే పరిస్థితి లేదు. విదేశీ విద్యను పెంచుతామన్నారు, ఇంతవరకు ఎవరిని పంపించింది లేదు బీసీ విద్యార్థులకు. వృత్తి బజార్ అన్నారు, 50 దుకాణాలు, ఎక్కడ ఒక్క దుకాణం కట్టలేదు ఇంతవరకు. మీరు అనుకుంటే ప్రతి మండలానికి 50 షాపులతో వృత్తి బజార్ అన్నారు కదా, ఒక జిల్లా కేంద్రంలో కట్టలేదు. మేము కట్టినటువంటి శిల్పారామం లాంటి కట్టినటువంటివే ఇంకా వృధా పడి ఉన్నాయి. అక్కడ యాక్షన్ పెట్టి అమ్ముకోవాలని చూస్తున్నారు, ప్రైవేటు వాళ్ళకు దారదత్తం చేయాలని చూస్తూ ఉన్నారు, నీరా కేంద్రాలు ప్రైవేట్కి ఇవ్వాలని చూస్తూ ఉన్నారు, జిల్లా కోటి ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడా లేదు. చనిపోయిన గీతా కార్మికులు దాదాపు 1400 మంది ఉన్నారు. పాత 5 లక్షలు ఇవ్వట్లేదు, పెంచిన 10 లక్షలు ఇవ్వట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు. 20% వైన్ షాప్ రిజర్వేషన్ అన్నారు, అది కూడా లేదు. ప్రతి సొసైటీకి, ఫెడరేషన్లకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అన్నారు, ఎక్కడా లేదు. వర్షాకాలం వచ్చింది, చెరువులు నిండినాయి, ఇప్పటివరకు చేప పిల్లల టెండర్ కాలేదు. మళ్ళీ ఎవరిని తిట్టాలంటే మత్స్యశాఖ మంత్రిని తిట్టాలి, తిట్టొద్దు అని మళ్ళీ ఆ సామాజిక వర్గానికి ఇచ్చిండ్రు, నిధులు ఇవ్వట్లేదు. ఆయన ఏం చేయాలా? శ్రీహరి గారికి రెవెన్యూ శాఖనో హోంశాఖనో ఇస్తే జబర్దస్త్గా పనిచేస్తాడు ఆయన. కానీ వీళ్ళ శాఖ వీళ్ళకే ఇవ్వాలి, నిధులు ఇవ్వద్దు, వాళ్ళు తిట్టరు, నిధులు ఖర్చు కావద్దు, వీళ్ళు బాగుపడదు, ఆర్థికంగా పైకి రావద్దు, గిట్లే ఉండాలని ఇంత లాజిక్గా పనిచేస్తున్నారు మీరు. చేపలు ఎప్పుడూ పిలుస్తారు, గొర్రెల పైసలు అకౌంట్లో ఎప్పుడు వేస్తారు 3 లక్షల రూపాయలు. ఈత చెట్లు పెంచడానికి 5 ఎకరాలు అన్నారు, 1 ఎకరా ఇంతవరకు ఇవ్వలేదు. స్వర్ణకారులకు, మంగళ కుమ్మరులకు 90% సబ్సిడీతో టూల్ కిట్లు అన్నారు. పద్మశాలులకు 90% సబ్సిడీ కింద పవర్ లూమ్స్ ఇస్తామన్నారు. ఇక అండగా మాట్లాడతాడు, ఎందుకంటే టోటల్ వృత్తి కులాల గురించి కొట్లాడిన రమణాన్ని ఉన్నాడు కనుక. మేము పోచారంకి వెళ్తే వాళ్ళందరూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు, వరల్డ్ టూరిజం బెస్ట్ హెరిటేజ్ విలేజ్ మేము అవార్డు తీసుకొచ్చింది మా హాయంలో. అక్కడ ఒక నిధులు కూడా ఖర్చు చేయలేదు. చేతి వృత్తులకు అసలు కనీసం గౌరవం లేదు, ఎక్కడ కూడా బతికే పరిస్థితి లేదు. ముదిరాజు కులస్తులను బీసీ ఏ గ్రూప్లో వేస్తామన్నారు. మరి ఎందుకు లేట్ అవుతుంది? 2 సంవత్సరాల నుంచి ఏం ప్రయత్నం చేసిండ్రు? మా జాండ్రా కులస్తుల పరిస్థితి పట్టించుకునే నాతుడే లేడు, కూలి పని చేసుకునే పరిస్థితికి వచ్చింది. అక్కడ
మా మేదర కులస్తుల సంగతి ఆ వెదురు బొంగులు అవన్నీ సబ్సిడీ కింద ఇస్తామన్నారు, ఎక్కడ లేదు. వాళ్ళ పైన కేసులు పెడతా ఉన్నారు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా వడ్ర కులస్తులు రాయి కొట్టడానికి పోతే కేసులు పెడుతున్నారు, గుట్టలలో రాళ్ళు కొట్టొద్దని. వృత్తే రాళ్ళు కొట్టేది, సొంతం గుట్టలు ఎక్కడుంటాయి? వాళ్ళపైన కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. విశ్వకర్మలు కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా పెరిక కులస్తులు క్రిమిలేయర్ విధానాన్ని సిఫార్సు చేస్తాం, సాధిస్తామన్నారు. ఎవరికి లేనటువంటిది బీసీల పైనే మోపుతా ఉన్నారు. చివరిగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, దయచేసి పిసిసి ప్రెసిడెంట్ గారికి, ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం, మీరు 15 తారీఖు లోపల మిగతా అంశాలపైన చర్చించి అవన్నీ జియో ఇష్యూ చేయాలి.